గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆనాడు హిజ్కియాకు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు, నీ ప్రాణం పోతుంది అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నేను జీవించిన నా జీవితాన్ని ఒకసారి పరిశీలించు, నా జీవితాన్ని పరిశీలించి నాకు ఆయుష్నివ్వమని అడుగుతాడు. మీరు నమ్ముతారా? దేవుడు తన యొక్క ప్రవర్తనను, తన జీవిత విధానాన్ని చూసి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. మరి ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి, ప్రభువా, నా హృదయాన్ని, నా జీవితాన్ని ప్రభువా నీవు చూసి నాకు ప్రతిఫలం ఇయ్యని అడిగే ధైర్యము, దమ్ము నీకుందా? ఎంతమంది చెప్పగలరు, ప్రభువా, నా జీవితాన్ని చూసి నాకు సహాయం చేయమని? ఆనాడు హిజ్కియా చేసిన ప్రార్థన వలె ఈరోజు మనము కూడా ఉండాలండి. ప్రభువా, నా జీవితాన్ని చూసి నాకు ప్రతిఫలం ఇయ్యి అని. చాలామంది అడుగుతారు సహాయాన్ని, కానీ తన జీవితాన్ని చూస్తే మాత్రం పాపములో పడి ఉన్న జీవితంగా ఉంటుంది. మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ జీవిత విధానాన్ని చూసి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకుంటావా? నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. అవును తండ్రి, మా జీవితాలు పాపంలో నిండిపోయిన జీవితాలు, పాపములో కూరుకుపోయిన జీవితాలు. ఈరోజు పైకి నిన్ను స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అయ్యా, కానీ మా జీవితాలు మాత్రం ఇంకా నేను సాతాను చేతిలోనే ఉండిపోయా. ఎందుకంటే పాపానికి మేము చోటిచ్చేస్తాం. తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో హృదయపూర్వకంగా మేము చేసిన పాపములను, మేము చేసిన దోషములను, అయ్యా, మా జీవితంలో కలిగి ఉన్న నీకు అసహ్యమైన కార్యములను విడిచిపెడుతున్నాం. ప్రభువా, మా జీవితాన్ని బాగు చేయండి, మారు మనసు స్వభావము కలుగు చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఇక నుండి మా జీవితాలు నీకు ఇష్టంగా ఉండాలి. అయ్యా, మా జీవితాన్ని బట్టి మేము ప్రతిఫలాన్ని పొందుకునేవారిగా మేము ఉండాలి. ప్రభువా, ఈ రోజంతట్లో సాతాను మీద జయాన్ని, ఆకర్షణల మీద జయాన్ని, పాపము మీద జయాన్ని మాకు ఇవ్వండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేదంటే ప్రభువా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇలాగూ ఎవరెవరైతే ఈరోజు నూతన కార్యాలు తలపెట్టారో వారందరినీ దీవించి నిండైన మేలులు కురిపించండి. ప్రభువా, రాకపోకలయందు నీవే తోడుండండి. అయ్యా, వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు, నేల పంటల మీద ఆధారపడిన వారు, అలాగే ప్రభువా గల్ఫ్ దేశాల్లో ఉంటూ ఉద్యోగ నిమిత్తం కుటుంబాలను వదిలి దూరంగా ఉంటున్నవారు, వీరందరినీ కూడా మీరు దీవించి, వారి కష్టార్జితమును దీవించి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, మేము చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.